అందరం కూడా పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి నిర్ణయం తీసుకొని రేపు 21వ తారీఖున మంగళవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చలో పంచదారుల కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మీ ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక తప్పుడు ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తూ ఏదో వీళ్ళకి హిందూ ధర్మం పైన, సనాతన ధర్మం మీద ప్రేమ ఉన్నట్టు ఒక తప్పుడు ప్రచారాన్ని చేసేటువంటి కార్యక్రమం వారు చేయడం గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చూసాం. ఈరోజు ఒక పక్క సింహాచలం కొండను తవ్వేస్తా ఉన్నారు, ఈరోజు పంచదారుల కొండను తవ్వేస్తా ఉన్నారు. విశాఖపట్నంలో కనిపించేటువంటి ప్రతి కొండని గుండు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు మనం ఈ ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. అందుకనే వారికి కూడా నిన్న అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు పంచదారుల ప్రాంతంలో ఇచ్చినటువంటి మైనింగ్ లీజులన్నీ కూడా రద్దు చేయాలి, ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశాం.